చేయండి ఇంట్లో దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏ పిండి లేనప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. ఉప్మా రవ్వతో ఉప్మానే వేసుకుంటే ఏం బాగుంటుంది, కానీ ఇలా రవ్వ దోశలు వేసుకోండి చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా సింపుల్ అండి దీని మేకింగ్ అయితే. ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని అదే కప్పుతో పెరుగు యాడ్ చేసుకోవాలి. దానిలో కొన్ని వెజ్జెస్ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఒక క్యారెట్ని తురిమేసేసుకున్నాను, అలాగే ఒక ఆనియన్, ఒక టమాటో, అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నాను. తగినంత ఉప్పు వేసుకోవాలండి. బాగా లూజ్ కన్సిస్టెన్సీలో అయ్యేలాగా వాటర్ పోసేసుకోవాలి. అలా ఈ మిక్స్చర్ని ఒక 10 minutes అయితే పక్కన పెట్టేయండి. తర్వాత స్టవ్ వెలిగించేసుకుని దోసపానం పెట్టేసుకుని కొంచెం ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసేయాలి. దానిలో ఇప్పుడు ఒక గరిటె కానీ ఒక టీ గ్లాస్ కానీ ఏదైనా పెట్టేసేసుకొని దానిపైన దోశ ఇలా స్ప్రెడ్ చేసేయడమేనండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మంగళగిరిలో బెస్ట్ ఇండియా హోటల్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మంగళగిరి వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.